నీకు షేర్ ఇవ్వలేను మామయ్య. నాకు షేర్ ఎందుకమ్మా? కావాల్సింది 3 పూటలా భోజనం, రాత్రికి 1 క్వార్టర్ అంతే. మామయ్య, నువ్వేదన్నా పనికొచ్చే సలహా ఇస్తావనుకుంటే నువ్వేమో అడుక్కుంటున్నావు. సాయంత్రం 1 క్వార్టర్కి ఇస్తే ఆలోచించి మంచి సలహా చెప్తాను, సరేనా? నువ్వు శివగామి కోపంతో ఉండుంటుంది. రీచ్ అవ్వకముందే ఫోన్ చేసి కాంప్రమైజ్ చేయాలి, ఏ సమస్య ఉండదు. హలో. హాయ్ డార్లింగ్. రాంగ్ నంబర్. హే, కరెక్ట్ నెంబర్కే కాల్ చేశానే. ఎవరు నువ్వు? అరే, వాట్ హ్యాపెన్ టు యూ? నీ మొబైల్ ఏమన్నా పాడైందా, లేదా నా మీద కోపంతో ఇలా మాట్లాడుతున్నావా? వాట్ ఈస్ దిస్? నీ ఫోన్లో ట్రూ కాలర్లో చెక్ చేయి, ఏం పేరు వస్తుంది? మాస్టర్ అని వచ్చింది. ఆ మాస్టర్ ఎవరు? స్కూల్లో పాఠాలు చెప్పేవాణ్ణి మాస్టర్ అని పిలుస్తారు. మరి నీకు ప్రేమ పాఠాలు చెప్పేది నేనే కదా. నాన్సెన్స్. ఎవరికో కాల్ చేయబోయి నాకు కాల్ చేసినట్టున్నారేంటి? నంబర్ చెక్ చేసుకోండి. రాంగ్ నంబర్ కాదు, పేరు మాస్టర్. పేరే మాస్టరా? ఏంటి మేడం, ఏదో వెళ్ళిన చోట సమస్యలు సాల్వ్ చేయడానికి అక్కడుండి ఇరుక్కుపోయాను. ఇప్పుడు హైదరాబాద్ రీచ్ అయ్యాను, ఇంటికి వచ్చేస్తున్నాను. అలా అన్నీ మర్చిపోయినట్టు మాట్లాడకు బంగారం. చూడు, నేను అస్సలే చాలా ఇరిటేషన్లో ఉన్నాను. ఇలా చిన్న కన్నా అని పిలిస్తే అస్సలు ఊరుకోను. బంగారం, వజ్రాలు ఇవన్నీ నాకు అనవసరం. నీ పేరేంటో చెప్పు. సరే, నా పేరు అర్జున్. గుర్తుందా, మర్చిపోయావా? అసలు నీ పేరు నాకు పరిచయం ఉంటేనే కదా మర్చిపోవడానికి. నువ్వు ఎవరో కూడా నాకు తెలీదు. ఓ, చాలా కోపంగా ఉంది.